నమస్తే, వెల్కమ్ టు అనంత జనశక్తి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పుడిమడక సముద్ర తీరంలో విషాదం. బీచ్కి వెళ్లిన 7 విద్యార్థులు గల్లంతు. విశాఖలో జరిగిన మత్స్యకార బోట్లు జరిగిన ఘటనపై మంత్రి అప్పలరాజు సమీక్ష సమావేశం. విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి డీజిల్ దొంగలు హల్చల్. నేటి నల్గొండ మున్సిపాలిటీ సమావేశంపై కొనసాగుతున్న సస్పెన్షన్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇలపర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. సాయి ప్రియ కథ కంచుకి ప్రియుడితో పంపించిన పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద గోదావరి నది ఉధృతం. అనకాపల్లి జిల్లా పుడిమడక సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. బీచ్కి వెళ్లిన 7 విద్యార్థులు గల్లంతు. సముద్ర తీరంకు వెళ్లిన అనకాపల్లి టౌన్లో ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు, వారిలో 7 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన పవన్ మృతదేహం లభ్యం. అస్వస్థకు గురైన తేజో ఆసుపత్రికి తరలింపు. గల్లంతైన వారి వివరాలు: జగదీష్ గోపాలపట్నం, జశ్వంత్ నర్సీపట్నం, సతీష్ గుంటూరు, గణేష్ చూచుకొండ, చందు ఎలమంచలి. 5 కోసం గాలింపు. మిగతా 8 మంది విద్యార్థుల క్షేమం. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా వెంటనే పార్టీస్ డిప్లాయ్ చేశారు. లోకల్ ఫిషర్మెన్తో కూడా మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు. కానీ కొంచెం చిక్కుపడే వల్ల ఇప్పుడు రాత్రి కొంచెం ఆపరేషన్స్ రెస్క్యూ ఆపరేషన్ కోస్ట్ గార్డ్కి అదేవిధంగా మిగతా టీమ్స్కి కూడా సంపర్కంలో వారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. రేపు మార్నింగ్ ఫస్ట్ 5 o'clock నుంచి మా లోకల్ టీమ్స్ ఇక్కడ వస్తాయి. మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వరకు మనకి తెలిసిందంటే 5 members ఆర్ మిస్సింగ్, 5 members ఆర్ సేఫ్ అండ్ 2 members ఒకరు అన్ఫార్చునేట్లీ అండ్ 1 person ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. కేజెస్కి రిఫర్ అయ్యారు. సో మనకి రేపు మార్నింగ్ నుంచి 2 days ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించారు. కొంచెం ఈ ఏరియాలో ఇప్పుడు మనం కొంచెం ఇంకా టేక్ సమ్ మోర్ ప్రికాషన్స్. మాకు కూడా లోకల్స్ చెప్పేది అంటే కొంత ఈ భాగం ఉంది ఇంకా రాకీ ఏరియా ఉన్న వాళ్ళు అంటే అక్కడ లోకల్స్ కూడా వెళ్ళారు. 12 మంది వెంటనే కలిసి మన డిపార్ట్మెంట్ విధంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా వెంటనే పార్టీస్ డిప్లాయ్ చేశారు. లోకల్ ఫిషర్మెన్తో కూడా మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు. కానీ కొంచెం చిక్కుపడే వల్ల ఇప్పుడు రాత్రి కొంచెం ఆపరేషన్స్ రెస్క్యూ ఆపరేషన్ కోస్ట్ గార్డ్కి అదేవిధంగా మిగతా టీమ్స్తో కూడా సంపర్కంలో ఉన్నాం. వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. రేపు మార్నింగ్ ఫస్ట్ 5 o'clock నుంచి మా లోకల్ టీమ్స్ ఇక్కడ వస్తాయి. మార్నింగ్ నుంచి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వరకు మనకి తెలిసిందంటే 5 members ఆర్ మిస్సింగ్, 5 members ఆర్ సేఫ్ అండ్ 2 members ఒకరు అన్ఫార్చునేట్లీ అండ్ 1 person ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. కేజెస్కి రిఫర్ అయ్యారు. సో మనకి రేపు మార్నింగ్ నుంచి 2 days ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించారు. కొంచెం ఈ ఏరియాలో ఇప్పుడు మనం కొంచెం ఇంకా టేక్ సమ్ మోర్ ప్రికాషన్స్. మాకు కూడా లోకల్స్ చెప్పేది అంటే కొంత ఈ భాగం ఉంది ఇక్కడ రాకీ ఏరియా ఉన్న వాళ్ళు అంటే లోకల్స్ కూడా వెళ్ళారు. అలాంటి ఏరియాలో కొంచెం ఇది లోపల ఉన్న ఎక్కువ మందికి తెలియదు. ఇక్కడ జనరల్గా ఎవరు రాదు. ఈరోజు వచ్చారు. వెరీ అన్ఫార్చునేట్ ఇలా చెప్తున్నారు.
అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. డైట్ కాలేజ్లో జరుగుతున్న 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ రాసేసి ఈరోజు సముద్రంలో కొంచెం సరదాగా ఉందామని చెప్పి సముద్ర తీరంలో వచ్చారు ఇక్కడికి. ఈ ప్లేస్ అయినటువంటి సీతుపాలెంకి మరియు పూడిమడకకి మధ్యలో ఉన్న ప్లేస్కి వాళ్ళు రావడం జరిగింది. అందులో అవుట్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ మాత్రం గట్టు మీద ఉన్నారు. మిగిలిన 11 స్టూడెంట్స్ కూడా సముద్ర స్నానానికని లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఉన్న విట్నెసెస్ ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక పెద్ద అల రావడం వల్ల వాళ్ళు లోపలికి కొట్టుకొని వెళ్ళడం జరిగింది. అందులో కొంతమంది అదే టైంకి బయట రావడం జరిగింది. సో లోపల చిక్కుపోయిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ అక్కడే ఉన్న లోకల్ విలేజర్స్తో మాట్లాడడం ద్వారా వాళ్ళు వచ్చి ఒక ఇద్దరిని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ చనిపోయారు, పవన్ అనే వ్యక్తి. ఇంకొకరు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోప్ఫుల్లీ దట్ హీ వుడ్ సర్వైవ్. ఇంకా మిగిలిన 5 మంది కోసం కూడా మనం రెస్క్యూ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీఆర్ డూయింగ్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ షిప్ అనేది ఆన్ ద వే ఉంది. ఇప్పుడు నైట్ అవ్వడం వల్ల మనకి హెలికాప్టర్ అట్లాంటివి రావడానికి కష్టంగా ఉంది. రేపు మార్నింగ్ కోస్ట్ గార్డ్ నుంచి హెలికాప్టర్ రావడం జరుగుతుంది. అలాగే ఒక కోస్ట్ గార్డ్ నుంచి మరో షిప్ కూడా వస్తుంది. ఇప్పుడు మన కలెక్టర్ సార్ చెప్తున్నారు నేవీ నుంచి కూడా ఒక షిప్ రావడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్లో దట్ విల్ బి మనకి ఇప్పుడు కరెంట్లీ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాం. విశాఖలో జరిగిన మత్స్యకార బోట్లు వలలకు సంబంధించి జరిగిన ఘటనపై మంత్రి అప్పలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కలిసి మత్స్యకార సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పత్రికా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. పరిస్థితులకు గల కారణాలు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మత్స్యకారుల పెద్దలు ఒప్పందంతో వేట కొనసాగించేవారని గుర్తు చేశారు. ఈ ఒప్పందాల ఉల్లంఘన వలన ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాంప్రదాయ మత్స్యకారులు, మోటార్ బోట్, మైకనైజ్డ్ బోట్ మత్స్యకారులకు గాని ఇబ్బందులు లేకుండా తగు చర్యల కొరకు మత్స్యకార సంఘాలతో చర్చించి సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా కార్యాచరణ చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న రాత్రి అర్ధరాత్రి విశాఖపట్నం సముద్రంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు, వలలకు సంబంధించి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన సంభవించిందో దానికి సంబంధించి వివిధ గ్రామాల మత్స్యకార పెద్దలందరితో కలెక్టర్ అలాగనే అడిషనల్ డీజీపీ సమక్షంలో పరిస్థితి గల కారణాలు, ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చాలా డీటెయిల్గా మరొక మారు చర్చించడం జరిగింది. గతంలో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితమనే కాదు, దశాబ్ద కాలం క్రితం కూడా 2010-11లో కూడా 13-14లో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మత్స్యకారు పెద్దలు, అధికారులు అందరూ కూడా కూర్చొని జెంటిల్మెన్ అగ్రిమెంట్, సాంప్రదాయక మత్స్యకారులకి అలాగే మోటరైజ్డ్ బోట్స్ వాళ్ళకి అలాగే ఈ ఆధునిక పద్ధతుల్లో వేట చేసేటటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఓ జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకొని దానికి అనుగుణంగా మత్స్యకారులందరూ కూడా వేట చేసుకుంటాం. మరి వాళ్ళ అండర్స్టాండింగ్లో వైలేషన్స్ జరగడం వల్ల ఈ రకమైనటువంటి సందర్భాలు దశాబ్ద కాలంగా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతాయి. చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి అలాగనే అనేకమైనటువంటి సమస్యలకి, కొత్త సమస్యలు కారణమయ్యేటటువంటి పరిస్థితులు కాబట్టి ఆయా గ్రామస్తులు, ఆయా రేవులకు సంబంధించినటువంటి, ఆయా ఎఫ్ఎల్సీకి సంబంధించినటువంటి మత్స్యకారులు మధ్య సమస్యలు రాకుండా దానికి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం ఇదివరకే సూచించడం జరిగింది.
దానిలో వైలేషన్స్ వల్లే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాన్ని మరొకసారి పెద్దలందరి సమక్షంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ అగైనెస్ట్ ద వైలేషన్ అన్నటువంటి తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకొని రావడానికి ఈరోజు అందరం కూర్చున్నాం. చాలా చక్కనైనటువంటి సౌహృద్భావ వాతావరణంలో అందరం మాట్లాడుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా ట్రెడిషనల్ ఫిషర్మెన్ కానీ మోటరైజ్డ్ వాళ్ళు కానీ మెకనైజ్డ్ వాళ్ళు కానీ ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అనుసరించి చక్కనైన పరిష్కారం సూచించడం జరిగింది. ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ అయితే చేయటం జరిగింది. అలాగే ఎవరైతే ఈ అఫెన్స్లో ఇండల్జ్ అయ్యారు, ఎవరైతే బోట్లు కాల్చేయడం అన్నటువంటి అఫెన్స్లో ఇండల్జ్ అయ్యారో వాళ్ళ పట్ల మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పెద్దలే ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. పెద్దలే యునానిమస్గా ఎవరు ఇలాంటి యాక్ట్ చేసి ఎలాంటి అఫెన్స్ చేశారో వాళ్ళని ముందు మీరు కఠినంగా శిక్షించండి అన్నటువంటి వాళ్ళే చెప్పడం చాలా సంతోషకరం. అలాగే వైలేషన్స్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఆ బోర్డ్స్ అండ్ లైసెన్సెస్ మీద తగిన చర్యలు తీసుకోవాలన్నటువంటి యునానిమస్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ అండ్ అలాగే పీనల్ యాక్షన్ కన్సర్న్ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవడం, ఫర్దర్ ఇబ్బంది రాకుండా గ్రామస్తుల సమక్షంలోని గ్రామస్తుల అండర్స్టాండింగ్తోనే ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం గతం నుంచి ఉన్నటువంటి ప్రకారం ముందుకెళ్ళడానికి అయితే ఒక అవగాహన అయితే చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలందరూ కూడా చాలా సానుకూలంగా చాలా సామరస్యపూర్వకంగా జరిగినటువంటి ఈ విషయం పట్ల అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఇది మన పట్టణానికి, మన విశాఖపట్నానికి కానీ లేకపోతే మన సామాజిక వర్గానికి కానీ ఇది చాలా చెడ్డపేరు తెస్తుంది అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా అంగీకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి డీజిల్ దొంగలు రెచ్చిపోయారు. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలే టార్గెట్ గా డీజిల్ చోరీకి తెగబడ్డారు. నల్గొండ చిట్యాల గుండ్రంపల్లి వద్ద పార్కింగ్ చేసి ఉన్న 4 లారీల నుంచి 400 లీటర్ల డీజిల్ తస్కరించారు. ఓ ఇన్నోవా వాహనంలో తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు కేటగాళ్లు. కాగా చోరీ దృశ్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనను సీరియస్ గా తీసుకున్న చిట్యాల పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. సిఐ శివరాం రెడ్డి నేతృత్వంలో డీజిల్ దొంగల కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు. నేటి నల్గొండ మున్సిపాలిటీ సమావేశంపై కొనసాగుతున్న సస్పెన్షన్. నేటి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశాన్ని బైకాట్ చేస్తూ రాత్రి నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టిన 14 మంది కౌన్సిలర్లు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో రెబల్ కౌన్సిలర్లు ఆయా వార్డులో అభివృద్ధి పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్ల ఆరోపణ. ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు విన్నవించినా వార్డులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ల ఆరోపణ. వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇబ్బందులు పడుతున్న కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతున్న వార్డులకు కేటాయించట్లేదని ఆరోపణ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇరపరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి అచ్చంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. గడప గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందినవి, ఒకవేళ రాకపోతే అదెందుకు రాలేదని అధికారులను ఆరా తీస్తున్నారు. లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరికి కూడా పథకము అందేలా చూడాలని, కుల మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాన్ని అందించాలని ఆయన అన్నారు.
ఊరికి ముందు పొలం కొన్నారు ఈ ఊళ్ళో భాగ్యలక్ష్మి గారు వచ్చింది 24,000 వచ్చింది ఇవాళ తరగతి ఎంత తెలుసా ఎంత వస్తుంది కూడా అన్ని మీరు ఎగర కోటి దునీలు ఎవరు ఇచ్చారని మళ్ళీ ఇచ్చారా లేదా ఏంటి ఎలా ఉన్నారా ఇది ఎదురు పని చేస్తారు యువత అసరా విద్యాదీవెన మన ప్రభుత్వం వచ్చిందా మీ 1,32,564 వచ్చింది అన్ని పథకాలు తమ్ముడు గట్టిగా తర్వాత ఎవరికి ఇస్తావు మరి ఎవరికి వెళ్తాయి మరి ఎక్కడే కట్టుకుంటారు ఎక్కడ పెట్టింటారు ఏదన్నా ఇది ఎవరిది ఇదే మరి సంఘం వాళ్ళు కూడా కట్టేయవచ్చు కదా ఏ సంఘం అసరా వచ్చింది ఎవరికి అసరా వచ్చింది సున్నా వడ్డీ బాగుందా ప్రభుత్వం ఎంతమంది కొడుకులు మొదలెట్టారు ఇల్లు ఇంకా లేదా ఎప్పుడు చేస్తారు మరి శీతాకాలం సాయిప్రియ కథ కంచుకి ప్రియునితో పంపించిన పోలీసులు పోలీస్ స్టేషన్కు రాని సాయిప్రియ భర్త శ్రీనివాస్ సమాజానికి క్షమాపణలు అంటూ సాయిప్రియ వేడుకలు శ్రీనివాస్తో పెళ్లి ఇష్టం లేదని చెప్పాను చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇష్టపడ్డాం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సొమ్మసిల్లి పడిపోయిన సాయిప్రియ మమ్మల్ని బతకనివ్వండి చదువుకున్నాం ఉద్యోగం చేసి పోషిస్తానంటూ ప్రియుడు రవి అంటున్నారు శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకి ఇచ్చేస్తామని సాయిప్రియ అంటుంది అదే ఇంత ఓకే గాజులో మీకు అవసరం లేదు వాళ్ళ భర్త వచ్చింది ఓకే ఏం చేసి బతికించాలనుకుంటున్నావు ఇప్పుడు అమ్మాయిని చేసుకున్నాను చదువుకున్నాను కదా నేను జాబ్ చేసుకున్నాను అది ముందే చెప్పొచ్చు కదా పెళ్లి జరగకముందే ముందే చెప్పండి చేస్తారా లేకపోతే ఏంటి ఇండివిజువల్ గా వెళ్దాం అనుకుంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా వెళ్తాం మ్యామ్ चल चल राइट అంటే మొన్న సోమవారం మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా అంటే ఇట్లా వెళ్ళాలి జరిగింది చెప్పి అంతే కలిసి ఉందాం చెప్పండి చెప్పండి నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పండి ఏం చెప్పాలి పేరెంట్స్ అమ్మని మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా మేడం కాపండి మేడం మీకు ఏమైనా ఎవరైనా మీకు బెదిరిస్తారు బయటకు వచ్చేస్తారు చెప్పండి లేదురా దారి లేగు మామూలు చెప్పేసి మీ వెర్షన్ చెప్పండి ఒకసారి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం ఉందా మీ ఇద్దరికి మాట్లాడలేము తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ప్రవాహం అధికంగా ఉండడంతో గ్రామస్తులు చూస్తుండగానే వనదుర్గమ్మ నదిలో కుంగిపోయిన ఆలయం శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు
ఫోటో 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 పడదానే ఎవరు పడిపోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా పుడిమడక సముద్ర తీరంలో విషాదం. బీచ్కెళ్లిన 7 విద్యార్థులు గల్లంతు. విశాఖలో జరిగిన మత్స్యకార బోట్లు జరిగిన ఘటనపై మంత్రి అప్పలరాజు సమీక్ష సమావేశం. విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి డీజిల్ దొంగలు హల్చల్. నేటి నల్గొండ మున్సిపాలిటీ సమావేశంపై కొనసాగుతున్న సస్పెన్షన్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం ఇలపర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. సాయి ప్రియ కథ కంచుకి ప్రియుడితో పంపించిన పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద గోదావరి నది ఉధృతం. వి బులెటిన్ అప్డేట్స్ టీవీ దాస్.